ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 1వ రాజులు 8వ అధ్యాయం 28వ వచనం. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, పరిశుద్ధులై ఉండుడి. దేవాలయంలో దేవుని ఒడంబడిక పెట్టకు ప్రత్యేక స్థానం ఏర్పాటు చేశాను. మన పూర్వీకులతో యెహోవా చేసిన ఒక ఒడంబడిక ఆ మందసంలో ఉంది. యెహోవా మన పూర్వీకులను ఈజిప్టు నుండి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఆ ఒడంబడిక చేశాడు. పిమ్మట సొలొమోను యెహోవా బలిపీఠం ముందు నిలబడ్డాడు. ప్రజలంతా అతనికి ఎదురుగా నిలబడ్డారు. రాజైన సొలొమోను చేతులు చాచి ఆకాశం వైపు చూచాడు. అతనిలా అన్నాడు, ఓ ప్రభూ, ఇశ్రాయేలీయుల దేవా, నీ వంటి యెహోవా ఆకాశంలో కానీ భూమి మీద కానీ మరెక్కడా లేడు. నీ ప్రజలను నీవు మిక్కిలిగా ప్రేమిస్తున్నావు. కావున నీవు వారితో ఒక ఒడంబడిక చేసుకున్నావు. నిన్ననుసరించే ప్రజల పట్ల నీ ఒడంబడిక తప్పక అమలుపరుచుతావు. నీ సేవకుడు నా తండ్రి అయిన దావీదుకు నీవు ఆ వాగ్దానం చేశావు. నీవు ఆ వాగ్దానం నెరవేర్చావు. నీ నోటితో నీవే ఆ వాగ్దానం చేశావు. నీ అమోఘమైన శక్తి సంపదలతో ఆ వాగ్దానం ఈరోజు నిజమయ్యేలా చేశావు. ఇశ్రాయేలీయుల దేవుడైన నా ప్రభువా, నా తండ్రియు, నీ సేవకుడైన దావీదుకు నీవు చేసిన ఇతర వాగ్దానాలను కూడా ఇప్పుడు నెరవేర్చు. నీవిలా అన్నావు, నీవు నా ఆజ్ఞలను పాటించినట్లు నీ కుమారులు కూడా నన్ను అనుసరించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు అలా చేస్తే నీవు నీ కుటుంబంలో ఎల్లప్పుడూ ఇశ్రాయేలును పాలించడానికి ఒకనిని కలిగి ఉంటావు. ఇశ్రాయేలు దైవమగు ఓ నా ప్రభువా, నీవు నా తండ్రికిచ్చిన ఆ వాగ్దానం కొనసాగించమని కూడా నేను వేడుకుంటున్నాను. కానీ దేవుడు నిజంగా ఈ భూమి మీద నివసించగలడా? ఈ ఆకాశము, ఉన్నత ఆకాశాలు నిన్ను భరించజాలవు. నేను నిర్మించిన ఈ నివాసం కూడా ఖచ్చితంగా నిన్ను ఇముడ్చుకోలేదు. దయచేసి నా ప్రార్థనను, నా మనవిని ఆలకించు. నేను నీ సేవకుడను. నీవు నా ప్రభువైన దేవుడవు. నేను చేసే ఈ ప్రార్థన ఆలకించు. గతంలో నీవు నేనక్కడ గౌరవింపబడుదునని చెప్పావు. దయచేసి ఈ ఆలయాన్ని రాత్రింబవళ్ళు కనిపెట్టుకొని ఉండు. ఈ దేవాలయంలో నీవు చేసే ఈ ప్రార్థన ఆలకించు. దయచేసి నీ సేవకుడనైన నేను, ఇశ్రాయేలు ప్రజలు ఈ స్థలంలో చేసే ప్రార్థనలన్నీ ఆలకించు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.